అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. దొడ్డు ఓట్లు పండించిన రైతులకు ఉంటదట మైనసు. సన్న ఓట్లకే సర్కారు కట్టిస్తదట 500 బోనసు. అసలే బాగలేదట బోనస్ ముచ్చట్ల సీఎం తీరు. రైతులందరికీ బోనస్ ఇయ్యాలన్నాడు కేసీఆర్ సారు. అప్పుల ముచ్చట ముంగడేసిండు మాజీ మంత్రి. జనంకు క్షమాపణ చెప్పాలన్నట ముఖ్యమంత్రి పైసల మంత్రి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకే పడ్డాయట అన్ని ఓట్లు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకే వస్తాయట అన్ని సీట్లు. సంజయ్ సారు పానం పోయినా ఇడబడట కారును. ఎప్పటికీ మరిచిపోడట కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అసలు మాట మీద నిలబడే మనిషి కాదా? జూటా మాటలకి ఇట్లా చెప్తాడా? ఎట్లా మాట మీద నిచ్చెనేసుకొని నిలబడే అంత నికార్సైన లీడర్ అని ఆయన వెనకపోట నడిచేటోళ్ళు అంటారు. నువ్వేందే బాలన్న, మాట మీద నిలబడే మనిషి కాదా? జూటా మనిషా, జూటా మాటలు మాట్లాడుతుండా అంటున్నావు అంటారా? ముచ్చట మొత్తం వివరిస్తా పారి. ఒడ్లు కోతకొచ్చిన కాన్ నుంచి కల్లాల ఎండబోసి కాంటకేసేదాకా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమనే ఇత్తు కూడా ఇడిచిపెట్టకుండా అన్ని ఓట్లు కొంటాము, రైతులు రందివాడకుండ్రి అని చెప్పిండా. అన్నట్టే కొంటున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కొంటలేరని రైతులేమో రోడ్ల మీదకి ఎక్కుతురు. రైతే రాజు కార్మికుడే దేవుడు అనుకుంటా కమ్మకమ్మటి మాటలు చెప్తారు కదా సారు. రాజును ఇట్లనేనా ఎవరన్నా రామగోస పెట్టేది? ఏ సర్కారు ఏలువాడిలో కూడా అన్నదాతలకు ఇంత బాధ లేదని వాళ్ళ ఎత మొత్తమే లబోసుకుంటున్నారు. ఇట్లనే ఉంటుందా? పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ కాంగ్రెస్ వాళ్ళ పనితనం అంటుంటే మళ్ళా ముఖ్యమంత్రి ఒడ్లు కొనవలసింది పోయి మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడంటే సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తాము, దొడ్డు ఓట్లకు ఇయ్యమని దొడ్డుగానే చెప్పిండట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికల ముంగట ఓట్లు అడిగేటప్పుడు లేకుంటే మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కూడా ఓట్లు అడిగేటప్పుడు మేము దొడ్డు ఓట్లకు బోనస్ ఇయ్యము, సన్న ఓట్లకే ఇస్తామని క్లారిటీగా చెప్తే ఓహో సన్న ఓట్లకే ఇస్తారట అని ఫిక్స్ అయ్యేటోళ్ళు కదా రైతులు. ఇట్లా సగం చెప్పుడేంది? సగం పనులు సగం పథకాలు కూడా అమలు చేయకపోవడు ఏంది? ఇదేనా సారు మీరు తీసుకొస్తా అన్న మార్పు అని ప్రజలు మంచిగానే మంట మీద ఉండరని అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సన్న ఓట్లకే బోనస్ కట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అనగానే ఆ ముచ్చట సీదా పోయి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ చెవుల పడ్డదట. అగో అట్లెట్లా దొడ్డు ఓట్లు ఒడ్డు కావా, దొడ్డు ఓట్లు వండించేటోళ్ళు రైతులు గారా అని ఇట్లయితే ఎట్లా అని ఓ ఎగురాన్ చేస్తున్నాడట సారు. ఏంది అంటారా చెప్తాపాండ్రి. అసలు సన్న ఓట్లు వండించే రైతులు తెలంగాణలో చాలా తక్కువ మంది ఉండ్రు. జిల్లాకు పోయి వాళ్ళను ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. 100 మందిలో 90 మంది దొడ్డు ఓట్లనే వండిస్తారు. మా అంటే 10 మంది మాత్రం సన్న ఓట్లు వండిస్తారు అన్నాడు. అంటే 10 మందికి మాత్రమే బోనస్ ఇచ్చి 90 మందికి మాత్రం ఎగబెడతామనుడు ముమ్మాటికి మోసము దగ కుట్రనే అవుతాయి, అంతకంటే ఎక్కువనే అవుతాయి అనుకోవచ్చుండు. అంతేకాదు అందరు అన్నదాతలకు కూడా క్వింటల్కు 500 బోనస్ ఇయ్యలేదనుకో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో మండలాల్లో పల్లెల్లో వాడల్లా ఈడ ఆడ అని ఓర్పాటు లేకుండా రాష్ట్రంలో అన్ని దగ్గర రైతులు నిరసన చేయాలి. ఆ నిరసనల్లో కార్యకర్తలు కూడా పాలు పంచుకొని అన్నదాతలకు ఆసరా కావాలని మాజీ సీఎం సార్ అనుకొచ్చిండట. అవు మరి తెలంగాణలో ఎక్కువ మట్టుకు దొడ్డు ఓట్లు వండించే రైతులే ఎక్కువ మంది ఉండే. అట్లెట్లా సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తారు? ఇది ముమ్మాటికి రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మోసం చేసినట్టే అవుతుంది. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు ఏలుబడిలో కూడా ఒడ్లను అన్న టైంకు కొని అన్నదాతలను ఆదుకున్నారా అంటే అప్పుడు కూడా రైతుల బాధలు తీరలేవు, ఇప్పుడున్నట్టే ఉండే, ఏం మారలేదు. కానీ ప్రభుత్వం మారింది, తుంటెత్తేసి మొద్దు ఎత్తుకున్నట్టే అయ్యింది అనుకుంటున్నారట రైతులు. కాంగ్రెస్ సర్కార్ కథ ఏడదాకా వచ్చిందంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి రైతులు ఎత చెప్పుకునే కాడికి వచ్చింది. ఒడ్లు కొనుమని ఎంత మొత్తుకున్నా కానీ వ్యవసాయ అధికారులు కొట్టలేరట. కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి గోసెల్లా పోసుకుంటుంటే అధికారులు బుదగరిస్తున్నారట కానీ అవి ఎప్పుడు కొంటారో చెప్తలేరట. అన్నదాతలు చూడండి ఎంత అవస్థ పడుతుర్రో. చూసినరా భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ రైతులు ఒడ్ల సంచులు ముంగడ పెట్టుకొని బాధ చెప్పుకుంటుంటే కొంటారని సాకులు చెప్తుండ్రు తప్పితే ఎప్పుడు ఏ డేటు నాడు కొంటారో లారీలు ఎప్పుడు వస్తాయో క్లారిటీగా చెప్తలేరట. ఇట్లనే ఉంటుందా ఓ రేవంత్ రెడ్డి సారు? బోనస్ కూడా ఇస్తామని మీరనబడితిరి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాకాల ఇది పరిస్థితి. ఏం చేయమంటారు సారు? ఈడనే కాదు మహబూబాబాద్ జిల్లాలో కూడా మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇంతజామే ఉన్నదట. మీకాడ ముందుకు వచ్చిన ఉన్నాయి మెసేజ్ వస్తాయి, మెసేజ్ పెట్టాలి నా సారు పెట్టాలి పెడతాయి ఎవరికా ఆనత్తాలి మాకు ఈ గోస కుప్ప చేసిన నేర్పుడు మలబోసు మళ్ళీ నేర్పుడు
మహబూబాబాద్ జిల్లాల రైతుల పరిస్థితి ఇది. కొన్ని జిల్లాల లారీలు లేవని కొనకుంటా ఆపుతుంటే ఈడనేమో సీరియల్ రాలేదని కొంటలేరట. కొనకుంటే మేమే వేరే దగ్గర అమ్ముకుంటాము, అట్లనన్నా పర్మిషన్ ఇయ్యరాదుండ్రి సారు అంటున్నారు. ఎండిన ఒడ్లనే రోజు నేర్పుడు, మళ్ళా ఒక్క దగ్గరికే కుప్పబోసుడు, ఎందుకు మాకీ బాధ అంటుర్రు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒదికు వానలు పడితే ఎండిన ఒడ్లు ఎట్లా పోసినట్టు అవుతాయి, కొనమంటురు, మీరెందుకు సారు ఇట్లా బాధ పెడుతుండ్రు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఒడ్లు కొని రైతులను ఆదుకోర్రి సారు, మీకే పుణ్యం ఉంటుంది. లేకుంటే ఎద్దేడిచిన వ్యవసము రైతు కలకల అన్న రాజ్యము ఎన్నటికి కూడా పొడిగెళ్ళింది లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ సారు మైకులో అందరికీ వినబడేటట్టు బిగ్గరగా చెప్తుండు. సారీ చెప్పేంత అంత పెద్ద తప్పు ఆ ఇద్దరు సార్లు ఏం చేసిరట అంటారా? నేను చెప్పుడెందుకు, కల్వకుంట్ల తారక రామారావు గారి మాటలనే ఇనుండ్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిన్నటిదాకా 7 లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలా, క్షమాపణ చెప్పాలా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం 3,89,000 కోట్లు మాత్రమే. 7 లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. శ్వేతపత్రాల్లో పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి. ఇన్నరా, ఇది ముచ్చట, అన్ని అబద్ధాలు చెప్తురట. అప్పులు ఎందుకు చేస్తారని అప్పట్లో చెప్పిన ఈ కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు అప్పులు చేస్తున్నారట. ఇదేం పద్ధతి? ఈడికే ఒడ్లు కొంటలేరని రైతులు ఆగమాగం అవుతుర్రు. ఎప్పుడు వానలు పడతాయో ఏమో తెలియని పరిస్థితి ఉన్నది. ప్రజలకు ఇది చేస్తాము అది చేస్తామని గద్దె మీదకి ఎక్కిరు, కానీ మీరు చేసింది ఏమున్నది? అసలు మీ కాంగ్రెస్ వాళ్ళ పనితనం ఎట్లున్నదంటే ముఖం బాగలేక అద్దం బలగొట్టుకున్నట్టు ఉన్నదన్న తరీకలు అనుకొచ్చిండు. మరి గత బీఆర్ఎస్ ఏలుబడిలో ఏమన్నా చక్కగున్నదా అంటే అప్పుడు కూడా ఇట్లనే బాధలు ఎదుర్కొండ్రు. ఆ ముచ్చట కేటీఆర్ సార్కు కూడా మాయేరికే. అధికారం పోయినాక అన్నదాతల మీద ఇట్లా కారు పార్టీలు కమ్మటి ప్రేమ గురిపిస్తుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంపీ ఎన్నికల ప్రచారానికి పోయిన ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ను ఏవిమి 6 గ్యారెంటీలు అని ఆడోళ్ళు చుట్టుముట్టి సుడిపెట్టిండ్రు కదా. సేమ్ టు సేమ్ డిట్టో మక్కికి మక్కి అచ్చం అట్లనే ఎములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ను కూడా మహిళలు మంచిగానే మందలిచ్చిర్రు. ఏవిమి 6 గ్యారెంటీలు అని అడుగుతుర్రాగో. ఆడోళ్ళు అట్లా కోపంతో అడుగుతున్నా గానీ చిరునవ్వులు చిందిస్తున్నాడు ముసిముసిగా నవ్వుకుంటా. ఈడెక్కువసేపు ఉంటే అందరూ అరుచుకునే తట్టే ఉన్నారని మెల్లగా అక్కడి నుంచి ముత్యమంత సేపు కూడా నిలబడకుండా జారుకున్నాడు. ఇగో ఇట్లా ఏడికి పోయినా గానీ మంత్రుల కా నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవ్వలను కూడా ఇడిచిపెట్టకుండా అమలక్కలు బాధలనే నిలబెట్టి ఏమాయ అసెంబ్లీ ఎన్నికల ముంగట ఏమన్నారు, గెలవంగానే 6 గ్యారెంటీలు అమలంటిరి. ఇంతవరకు అమలు కాకపోవట్టి మీరు పదవులు ఎక్కేటప్పుడు కూడా మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పిర్రు. ఇదేనా మీ సేవకుల పనితనము? మార్పు రావాలన్నారు, ఇదేనా మీరు తెస్తాన్న మార్పు? ఏం మార్పయ్యా? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది. ఇట్లనే ఉంటుందా అనుకొచ్చిరట. మంత్రిని ఎమ్మెల్యేనే నిలబెట్టి అడిగినోళ్ళు రేపకల్లా ముఖ్యమంత్రిని నిలదీయరా అనుకుంటురట ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ పురాగా మద్దతు ఇచ్చిందట. అగో పతంగి పార్టీలకు కారు పార్టీలకు పడదంటారు. అట్లనే గాలిపటం పార్టీకి షెయి పార్టీకి కూడా బిల్కులు పొత్తు ఉండదు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటుంటారు. అటువంటిది ఆ 2 పార్టీలకు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చుడు ఏంది అంటారా? ఈనుండ్రి మీరే. ఎంఐఎం పార్టీ ఒక్కొక్క సీటు మీద ఎవరు గెలవాలి అనేటువంటి విధంగా సూటు కేసులు తీసుకొని అభ్యర్థుల నుంచి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇన్నరా, ఏకంగా సూట్ కేసులు తీసుకునే ఎంఐఎం పార్టీ 2 పార్టీలకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందట. మరి సార్ చెప్తున్నట 3 పార్టీలు ఒక్కటైన ముచ్చట కూడా ప్రజలకు తెలిసిందా అంటే ఆ మాట కూడా కిషన్ రెడ్డి సారే చెప్తుండే. నుండ్రి, మెజార్టీ ఓట్లు మోడీ గారికి వేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గ్రామాల్లో జరిగింది. అది కూడా 1-2 రోజుల ముందే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. దాని పర్యవసానమే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా రావడం ఏదైతున్నదో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 3 పార్టీలు సూట్ కేసులు చదువుకొని సపోర్ట్ చేసుకున్నా గానీ సెంటర్లో మోడీ సర్కారే రావాలని ఓట్లు కమలం పువ్వు మీదనే గుద్దిండ్రని కిషన్ రెడ్డి సార్ కాన్ఫిడెంట్ గా చెప్తుండు. ఇక కాంగ్రెస్ వాళ్ళను ఇదే ముచ్చట అడిగితే మినిమం 10 అని వాళ్ళు, 10-12 వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు ఎవల అంచనాల మీద వాళ్ళుండ్రు. ఉన్నాయే 17 సీట్లు, అందులో 12 బీఆర్ఎస్ గెలిస్తే 10 కాంగ్రెస్ కు పోతే ఉన్న సీట్లన్నీ బీజేపీకి పోతాయా? ఈ లెక్క ఎట అర్థం కాకుండా ఉంది. ఎన్నికల రిజల్ట్ తర్వాతనే క్లారిటీ వచ్చేటట్టుంది. వచ్చేదాకా కూడా లీడర్లకు ఆగుతలేనట్టున్నది కదా. కత్తులతోని కసకస కోసిన మెడనరాలను మెలిపెట్టి తెంపినా గానీ
కోరుట్ల ఎమ్మెల్యే సాబు పానం వెళ్ళిపోతున్నా కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా కాడుల చివరి కట్టే కాలేదాకా కూడా కారు పార్టీలనే ఉంటా అంటుండు. మరి పార్టీ మారుతున్నావా, కాంగ్రెస్ పార్టీల కన్నా బీజేపీల కన్నా పోతున్నావా అని ఎవరన్నా అన్నారా అంటే ఏమో ఇట్లా అయితే అంటుండు. ఇక్కడ మెయిన్ రక్తనాళం ఉంటుంది, మెయిన్ రక్తనాళం ఇక్కడ ఉంటుంది. వెనకాల ఇగో ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది నాకు. సరేనా, నువ్వు కత్తి కొట్టి దాని లోపల పొడిచినా కూడా పార్టీ మారండి, పార్టీ మారండి. కేసీఆర్ గారు ఉన్నంత కాలం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ కేసీఆర్ గారు ఉన్నంత కాలము బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం. ఇన్నరా డాక్టర్ కాబట్టి రక్తనాళాలు మెడనరాల గురించి బాగా ఎరక, ఏడబొడిస్తే ఎట్లుంటుంది ఎట్లా పానం పోతుంది అని బాగానే వివరించి చెప్పిండు. ఇట్లా పార్టీ మాననని మీటింగ్లో రెండో పారి అన్నట్టు గుర్తు. ఓ పారి తెలంగాణ భవన్లో కూడా ఇట్లనే బీఆర్ఎస్ పార్టీని ఇడిచిపెట్టే ముచ్చటనే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం, కేసీఆర్ సార్ ఉన్నంత కాలం కూడా అదే పార్టీలో అట్లనే ఉంటుంది తప్పితే కారు డోర్లు తీసుకొని దిగి బయటకు పోయే ముచ్చటనే లేదంటుండు. అంటే పోతాడానికి ఇట్లా కోరుటల కొందరు కావాలని సంజయ్ సార్ను బదనాం చేస్తురా ఎట్లా ఏమో. రాజకీయం లీడర్ల మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో ఏం కథనో ఎవ్వలకు తెలియదు అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. సన్నవడ్లకే బోనస్ పైసలు కట్టిస్తామని రేవంత్ రెడ్డి సారు అనేవరకల బీఆర్ఎస్ లీడర్లు కొందరు సడకుల మీదకి ఎక్కి సమరం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సారు నిరసనలు చేయమని ఇట్లా పిలిపించిండో లేదో అన్ని జిల్లాల్లో కూడా కార్యకర్తలు రైతులకు మద్దతు మంచిగానే ఇచ్చిర్రట, పోరాటం కూడా గట్టిగా చేసిర్రట. వాళ్ళని ఆపే వరకల్లా పోలీసుల లాఠీల పానము బూట్లలోకి వచ్చినంత పని అయిందట. ఇట్లా నినాదాలు ఎత్తుకుర్రు. తెలంగాణలో ఉన్న చాలా దగ్గరలో సడకుల మీద సకలముకులం పెట్టుకొని కార్యకర్తలు సమరం చేస్తుర్రు. సన్న ఓట్లకే కాదు దొడ్డు ఓట్లకు కూడా మద్దతు ఇవ్వాలని ఎండను కూడా లెక్క చేయకుండా కూసుర్రు. ఇక కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి కయ్యరకేయరా అంటున్నారని కాకీలు రంగంలోకి దిగిర్రు. ఓట్లకు బోనస్ కావాలంటే ముఖ్యమంత్రి సార్ని అడగాలి కానీ ఇట్లా సడకుల మీద లొల్లి చేస్తే ఏమొస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుందని రక్షక భటులు ఎంత బుద్గరిస్తున్నా కానీ అస్సలుకే ఇంటలేరు. ఇక లేపంగా లేచిర్రట. వాళ్ళు పోయినాక ఎక్కడి బండ్లు అక్కడికి పోయినాయట. అయినా రేవంత్ రెడ్డి సార్ కూడా అన్ని ఓట్లకు బోనస్ ఇస్తామని అప్పట్లో అన్నాడు. ఇప్పుడు దొడ్డు ఓట్లకు ఇయ్యము సన్న ఓట్లకే ఇస్తామని మాట మార్చుడు మాత్రం కరెక్ట్ కాదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవిలోకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను తీసేయాలని చూస్తున్నదట. అగో ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినాకనే కదా షేయ్ పార్టీ కలిసి వచ్చింది, కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చింది. అంత మంచిగా పార్టీని సాఫ్ చేసిన రేవంత్ సార్ను తీసేయాలని 3 రంగుల జెండోళ్ళు ఎందుకు ముచ్చట ముంగటేసుకుర్రు అంటారా చెప్తాపాన్రి. కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవ్వరు ఏ పదవిలో ఉంటారో ఎవ్వరు ఏమైతారో అన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉంటది. గాంధీ భవన్ లో గతంలో నుంచి ఇప్పటిదాకా కూడా వారసత్వంగా కొనసాగుకుంటూ వస్తూనే ఉన్నది ఆ ఆచారము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఇప్పటిదాకా కూడా రేవంత్ రెడ్డి సారే టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ సారే ప్రెసిడెంట్ గా కొనసాగుతుండు. మరి అన్ని ఆయనకేనా? మేము కూడా కాంగ్రెస్ కోసం చెమటదార వస్తున్నాము. ఇన్ని దినాల బట్టి ఇందిరమ్మ రాజ్యం కోసమే తిప్పలు పడ్డాము. ఒక్కనికే 2 బాధ్యతలు అప్పజెప్పిండ్రు, అలాగే ఒకటి పక్కకు పెట్టి మాకు కూడా ఒకటి అప్పజెప్పక పోయినరు అని తెలంగాణలో పేరు మోసిన పెద్ద లీడర్లు కొందరు సోనియమ్మ చెవులనో, రాహుల్ గాంధీ చెవులనో, లేకుంటే మల్లికార్జున్ ఖర్గే సారు చెవులనో వేసినట్టురు. వాళ్ళు కూడా ఆలోచన చేసి ప్రెసిడెంట్ను మార్చాలని కూడా ప్లానింగ్ లో ఉన్నారట. మరి రేవంత్ రెడ్డి సార్ను తీసేస్తే ఆ కుర్చీలో ఎవరిని కూర్చుండబెడతారు అంటే పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, మధు యాష్కి సారు, సంపత్ కుమార్ సారు, షబీర్ అలీ సారు, జగ్గారెడ్డి సారు, మహేష్ కుమార్ సారు, అంజన్ కుమార్ సారు మాత్రము తయారు ఉన్నారట కూర్చునేందుకు. అట్లనే సీతక్క పేరు కూడా వినబడుతున్నదట. ఎవరు అధ్యక్షులు అవుతారో ముంగట తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎంత జూటా చేస్తున్నదంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే చేసిందట. ఎన్నికల ముంగటేమో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నదట. ఆయనతో ప్రజల ఆశతో చూస్తుంటే ఎన్నికల తర్వాత అన్నదట. ఎన్నికల కూడా అయిపోగానే చేస్తామా అన్నదట. కానీ ఇంతవరకు కూడా చేసింది లేదట. ఇట్లా నమ్మించి నయవంచన చేసుడు ఏంది అంటురు. ఎన్నికల కోడ్ ఉన్నదనుకుంటా అప్పట్లో ఆపుకుంటా వచ్చి కోడ్ అయిపోయినాక కూడా అమలు చేయకపోయే వరకల్లా ఎక్కువ ఖర్చులు పెట్టి పిల్లలను ప్రైవేట్ బడులల్లా, కాలేజీలల్లా పెద్ద చదువులు చదివిపిస్తున్నాము. ఫీజులు కట్టాలంటే మాకు సావు మరణం ఉన్నదని పొరగన్ల అవ్వయ్యలకు పెద్ద పరిశానే పట్టుకున్నదట. ప్రైవేట్ బడులు, కాలేజీలు మాత్రము చదువులు చెప్పినందుకు ఫీజులు కట్టుమని పోర్ల మీద ఫోన్లు కొట్టుకుంటా సావ కొడుతున్నారట. ఆగుండ్రి సర్కారు ఫీజు రియంబర్స్మెంట్ ఏయంగానే కడతామంటే ఆ ప్రభుత్వం వేసేదాకా మేము ఆగం. వేస్తుందో ఏదో కూడా ఎరకలేదు. మీరేం చేస్తారు
చేస్తారో చెయ్యిర్రి, మాకు మాత్రం ఫీజు మాత్రం బరబ్బర్ కట్టురని అంటున్నారట. అప్పులు తెచ్చి మరి కట్టే కాడికి వచ్చింది అని ఏపీల ప్రజలు ఎతెల్లబోసుకుంటున్నారట. స్కాలర్షిప్లు రాక చదువుకునే పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారట. ఇదెక్కడి పరిశాను, పక్క పార్టీ మాకు పద్ధతిగా పైసలేస్తుంది అనుకుంటే ఇట్లా చేయబట్టే రాజన్న రాజ్యం అంటే ఇట్లనే ఉంటుందా అని ప్రజలు రందిలున్నారట. ఓ జగన్మోహన్ రెడ్డి సారు, ఏంది సార్ ఇది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మళ్ళా సర్పంచుల ఎన్నికల కూడా రాకముందే గా రియంబర్స్మెంట్ సంగతి ఏందో చూడకపోయారు సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో మందుబాబు తానో పోలీస్ ఆఫీసరు 5,000 డిమాండ్ చేసిండట. చట్టము, ధర్మము, న్యాయము కనిపించే 3 సింహాలైతే కనిపించని 4వ సింహమే పోలీస్ అని చెప్తుంటారు. అసొంటి 4వ సింహము లంచమాడు కూడా ఇదెక్కడిచ్చంత్రము. మన భారతదేశంలో కూడా లంచమాడిగే రక్షక భటులు ఉన్నారా అంటే ఉన్నారా అని మందుదాగిన ఓ మహానుభావుడు అంటుండు. ఇనుండ్రి మీరే. మీరు కరెక్ట్గా నుండి మమ్మల్ని డబ్బులు అడగాలి, లేకపోతే డబ్బులు అడగాలి. ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? రికార్డు ఇప్పుడు పెట్టామండి. వీళ్ళు లేరు, ఆయన లేరు. నేను 5,000 అడిగారు, 5,000 అడిగారు. 5,000 అడిగిండ్రని మద్యపాన ప్రియుడు. అసలు నేను అడగనే లేదు అని పోలీసు సారు. మందు తాగితే మనిషి నిజం చెప్తాడు అంటారు. అట్లగిట్లా నిజం చెప్పిండా, సాక్ష్యం కూడా ఉన్నది అని ఆయన అంటే చూపెట్టు అని పోలీసు సార్ అంటుండు. కానీ చూపెట్టకుండానే ఇట్లా రక్షక భటునితో వాదానికి దిగిండు. ఆ బండి నడిపిన మనిషికి మూతికాడ చెకింగ్ పైపు పెట్టి బ్రీత్ ఎనలైజర్ తో చెకింగ్ చేస్తే అచ్చరాల 150 పాయింట్లు వచ్చిందట. అందుకే పోలీసులు కేసు కట్టబోతుంటే లంచం కట్టుమన్నారన్న ముచ్చడం ముంగటికి వచ్చింది. హైదరాబాద్ గచ్చిబౌలి కాడ సీకట్ల ఇంత సినిమా నడిచింది. పోలీసు లంచగొండా కాదా అని నిరూపించుకోవాలంటే వాళ్ళు సాక్ష్యం చూపెట్టాలి. ఎప్పుడు చూపెడతారో అప్పుడు చెప్తాం మళ్ళా ముచ్చటంతా. సినిమా టాకీసులు పురాగా మూతపడ్డాయట. అగో థియేటర్లు మూతపడు ఏంది, ఎప్పుడు కొత్త కొత్త సినిమాలతోని ఎంటర్టైన్మెంట్ చేసి కలకలలాడే టాకీసులు పురాగా బందవుడు ఏంది అంటారా? నిజంగానే బంద్ అయినాయి. ఎన్నడు లేంది ఇప్పుడు సినిమాలు చూడకుండా అట్లా టాకీసులు ఆపుడు వెనక అసలు ముచ్చట ఏంది అంటారా? చెప్తాపాండ్రి. పెద్ద పెద్ద సినిమేషకాలు పాన్ ఇండియా సినిమాలు అనుకుంటా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకుంటా ఏళ్ళకేళ్ళు సినిమాలు తీస్తుండే వరకల్లా సినిమాలు పురాగా ఒడిచిపోతలేవట. బుడబుడ సినిమాలు తీసేటోళ్ళు కూడా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటా ఓటీటీలను యూట్యూబ్లను విడుదల చేస్తుండే వరకల్లా కూడా ఎక్కువ మటుకు టాకీస్లల్లో వేసేందుకు సినిమాలు రాక ఒకప్పుడు 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు నడిచిన థియేటర్లు ఇప్పుడు మూతపడే కాడికి వచ్చిందట. ఎండాకాలంలోనే ఎక్కువ మంది సినిమాలు చూస్తేందుకు పోతుంటారు. అట్లా పోయే ప్రేక్షకులు మాత్రం ఇట్లా టాకీసులు మూతపడే వరకల్లా జర నారాజా అవుతుర్రట. మళ్ళీ ఇంకో ముచ్చటేందంటే ఎన్నికలు కూడా ఓదాని వెనక ఒకటి వస్తుండే వరకల్లా జనం కూడా టాకీసుల ముఖమే చూస్తలేరట. అట్లనే ఐపీఎల్ క్రికెట్ కూడా నడుస్తుండే వరకల్లా అట్లా కూడా సినిమాలు చూసేటోళ్ళు ఇంట్లోనే క్రికెట్ చూసుకుంటూ ఉంటున్నారట. అట్లా అయ్యే వరకల్లా టాకీసులు మొత్తం కొంగలు దొక్కిన మడులోలే గుడ్డిగా ఉంటున్నాయట. ఆంధ్రప్రదేశ్లో 800, తెలంగాణలో 400 టాకీసులు ఉన్నాయి. అన్ని కూడా మూతపడ్డాయి. మల్లెపూట సంది ఓపెన్ అయితే అంటే 10-15 దినాలే పడేటట్టు ఉన్నదట. ఇక ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా ఆదరిస్తున్నారు. ఇట్లనే మీరు ఆదరిస్తుంటారు. మంచి ముచ్చట్లు తెచ్చి మీకు ఇరిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, ఇంకేమైనా ఉంటే అన్ని కూడా.